సో మామూలుగా రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ తీసుకునేటప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ దాని ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది? అసలు చూడ్డానికి ఎలా ఉంటాయి? అండ్ ఎవ్రీ టైమ్ ఛార్జింగ్ పెట్టాలా? అని చెప్పేసి మనకు చాలా డౌట్స్ ఉంటాయి. సో దానికోసం ఒక వీడియో చేస్తున్నాను. సో రీచార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్‌లో బేసిక్‌గా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో విచ్ కమ్స్ విత్ పవర్ బ్యాంక్ ఆప్షన్ అనమాట. సో దీంట్లో పవర్ బ్యాంక్ కేస్ ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ పవర్ స్టోర్ ఉంటుంది. సో మన హియరింగ్ ఎయిడ్ దీంట్లో పెట్టగానే మనకు హియరింగ్ ఎయిడ్స్ అనేది ఛార్జ్ అయిపోతుంది. సో ఈ 2, 3 ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటి అంటే విచ్ ఇంక్లూడ్స్ పవర్ బ్యాంక్ ఇన్ ఇట్. సో ఈవెన్ ఇదైనా కానీ దీంట్లో కూడా పవర్ బ్యాంక్ అలాంగ్ విత్ దిస్ బాక్స్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటి అంటే డెస్క్టాప్ ఛార్జర్స్ అనమాట. డెస్క్టాప్ ఛార్జర్స్ ఏంటి అంటే లైక్ టేబుల్ టాప్ ఛార్జర్స్ అని కూడా అంటారు. సో దీంట్లో ఏంటంటే కంపల్సరీ మనకు ప్లగ్ పాయింట్ కంపల్సరీ ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే ఇవి ఛార్జింగ్ అవుతుంది. సో ఒక ఫిక్స్డ్ ప్లేస్ అంటూ పెట్టేసి ఎవ్రీడే నైట్ ఇది మనకు ఛార్జింగ్ చేయవలసి ఉంటుంది. సో ఇవి వచ్చేసి డెస్క్టాప్ ఛార్జర్స్ అనమాట. ఈ 2 ప్రొడక్ట్స్ 2 మోడల్స్. ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. సో దీంట్లో పవర్ బ్యాంక్ అంటూ ఏముండదు. కంపల్సరీ పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేస్తేనే ఆ హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. సో అలా కాకుండా ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకు పవర్ బ్యాంక్తో పాటు మనకు హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళకు ఈ పవర్ బ్యాంక్ రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవ్రీ టైం ఈ కేబుల్ కానీ లేకపోతే హోల్ సెట్ క్యారీ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఒకసారి ఇది మనకు పవర్ బ్యాంక్ ఫుల్ ఉంది అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 3 to 4 డేస్ మనకు ఈజీగా మనకు ఆ పవర్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో మనం ఎవ్రీ టైం మన దీంట్లో పెట్టగానే ఆటోమేటిక్గా అది రీఛార్జ్ అవుతూ ఫుల్ అయిపోతూ ఉంటుంది.